హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం బ్రెయిన్ పవర్ పెంచుకోవచ్చా అనే అంశం గురించి తెలుసుకుందాం. వయసు పెరిగే కొద్దీ మెదడు చురుకుదనం కోల్పోవటం అత్యంత సహజంగా చోటు చేసుకునే పరిణామం. దానివల్ల ఆలోచనలు, జ్ఞాపకశక్తి మందగిస్తాయి. వయసుతో సంబంధం లేకుండా మెదడు తన శక్తిని పెంచుకోగల మార్గాలున్నాయి. ఈ అంశంపై శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు సాగిస్తున్నారు. ఒకప్పుడు మెదడు షార్ప్నెస్ పెంచడం బాల్యంలోనే సాధ్యమవుతుందని నమ్మేవారు. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా జ్ఞాపకశక్తి, నైపుణ్యాలను పెంచుకోవటం, ఎక్కువ సృజనాత్మకతను ప్రదర్శించటం, మతిమరుపు పోగొట్టుకోవడం వీలవుతుందని శాస్త్రవేత్తలు కుండ బద్దలు కొట్టి చెబుతున్నారు. మెదడుపైన పరిశోధనలు చేసి న్యూయార్క్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ న్యూరల్ సైన్స్ ప్రొఫెసర్ సుజుకి తన వ్యక్తిగత అనుభవాలను జోడించి ప్రచురించిన అధ్యయనంలో ఇదే విషయాన్ని ప్రకటించారు. వ్యాయామం వల్ల మెదడులో కణాలు వృద్ధి చెందుతాయి. వాటి మధ్య కొత్త సంబంధాలు ఏర్పడతాయి. న్యూరాన్లకు ఎక్కువ ఆక్సిజన్ని, ఇంధనాన్ని అందిస్తాయి. నేర్చుకోవటం, గుర్తు చేసుకోవటం, నిర్ణయాలు చేయటం వంటి ప్రక్రియలకు ఉపయోగపడే భాగం చైతన్యవంతమవుతుంది. ఈ ప్రక్రియను మొత్తం న్యూరోప్లాస్టిసిటీగా శాస్త్రవేత్తలు చెబుతారు. న్యూరోప్లాస్టిసిటీ పెంచుకోవటం పైన అనేక అధ్యయనాలు వెలువడ్డాయి. ప్రయోగశాలల్లో ఇతర విధానాలతో పాటు బ్రెయిన్ ఇమేజింగ్ టెక్నిక్ల ద్వారా ఫలితాలను విశ్లేషిస్తున్నారు. మెదడు కణాలను వృద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలి? లక్షలాది రూపాయలు వెచ్చించి శిక్షణ కార్యక్రమాలు తీసుకోవాలా? న్యూట్రిషనల్ సప్లిమెంట్లు వాడాలా? ఇంకేమైనా సాధనాలు ఉపయోగించాలా అనేది మన ముందున్న ప్రశ్న. ప్రధానంగా మంచి ఆహారం, వ్యాయామం, మంచి నిద్రతో మెదడు పదును పెంచుకోవచ్చని చెబుతున్నారు. తాజా పండ్లు, కూరగాయల సలాడ్లు, కాల్చిన చేప వంటివి మెదడుకు ప్రయోజనాన్ని కలిగిస్తాయి. అదే సమయంలో బర్గర్లు, వేపుళ్ళు, సాఫ్ట్ డ్రింక్లు, రెడ్ మీట్, పొటాటో చిప్స్, నిల్వ చేసిన మాంసం తదితరాలు మెదడు కుంచుకుపోయేలా చేస్తాయి. ఆరోగ్యకరంగా ఆహారం తినటం అనేది మెదడు దెబ్బతినకుండా చూడటమే కాదు, అది ఆలోచనను, జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది. 30 ఏళ్ల పాటు 2631 మంది అమెరికన్ స్త్రీ పురుషుల్ని అధ్యయనం చేసిన అనంతరం మార్చి 2019లో ఈ అంశాన్ని ప్రకటించారు. మొక్కల ఆధారిత ఆహారంలో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కాగ్నిటివ్ పతనం, డిమెన్షియా నుంచి రక్షిస్తాయి అని పేర్కొన్నారు. నార్త్ ఐర్లాండ్లోని క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్లోని రీసెర్చ్ డైటీషియన్ క్లేర్ మెక్ ఎవోయ్ మనం తీసుకునే ఆహారం మెదడుపైన చూపే ప్రభావానికి సంబంధించి 2015లో ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ పరిశోధకులు మొట్టమొదట అధ్యయనం చేపట్టారు. మెదడులో ఎడమవైపున సముద్రగుర్రం ఆకారంలో ఉండే భాగం నేర్చుకోవటానికి, గుర్తుపెట్టుకోవటానికి, నిర్ణయాలు తీసుకోవటానికి కీలకమైంది. ఆల్జీమర్ గాని, డిమెన్షియా లాంటి వ్యాధులు సోకినప్పుడు ఈ భాగమే కుంచుకుపోతుంది. వారు స్వీకరించే ఆహారం ఆధారంగా శాస్త్రవేత్తలు ఎంపిక చేసిన కొందరిపైన ప్రయోగాలు చేపట్టారు. ఎంఆర్ఐ స్కాన్ల ద్వారా వాళ్ల మెదడును మళ్లీ కొలిచారు. 4 ఏళ్ల తర్వాత అదే వ్యక్తులను మళ్లీ ఎంచుకున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్న వ్యక్తులలో అది లేని వారితో పోల్చి చూసుకున్నప్పుడు పైన చెప్పుకున్న ఎడమ భాగం భారీగా ఉంది. ఇందుకు వారి వయసు, లైంగికత, బరువు, వ్యాయామ అలవాట్లు, సాధారణమైన ఆరోగ్యంతో సంబంధం లేదని గుర్తించారు. చదరపు అంగుళంలో 1/3 వంతు అంటే 203 చదరపు మిల్లీమీటర్ల వ్యత్యాసం ఉన్నట్టు కనుగొన్నారు. ఇది చూడటానికి చాలా స్వల్పంగా కనిపించవచ్చు గాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, సరైన ఆహారం తీసుకోవటం, అదే సమయంలో జంక్ ఫుడ్కు దూరంగా ఉండటం వల్ల ఆలోచన, జ్ఞాపకశక్తిని దెబ్బతీసే డిమెన్షియా వంటి వాటి నుంచి రక్షణ లభిస్తుంది. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవటం పైన 2018 చికాగో బుష్ యూనివర్సిటీ పరిశోధన చేపట్టింది. 4.7 సంవత్సరాల పాటు 960 మంది పైన ఈ ప్రయోగం చేశారు.
రోజు 1.3 కప్పుల ఆకుకూరలు, సలాడ్ తిన్నవాళ్ళు తమకంటే 11 సంవత్సరాల తక్కువ వయసు ఉన్నవారితో సమానంగా మెదడు సామర్థ్యాన్ని ప్రదర్శించగలిగారు. అలాగే 2020లో న్యూరాలజీ పత్రికలో మరో అధ్యయనం వెలుగు చూసింది. రోజు 15.3 మిల్లీగ్రాముల మొక్క ఆధారిత ఆహారం, 1 కప్పు గ్రీన్ సలాడ్, 1 అరకప్పు బెర్రీలతో కలిపి తీసుకున్నప్పుడు అల్జీమర్ ముప్పు 48% తగ్గుతుందట. రోజు అలాగే తినవలసిన అవసరం లేదు. రోజు విడిచి రోజు తిన్నా పర్వాలేదు. డిన్నర్లో క్యారెట్ లేదా బ్రకోలీ తీసుకోవచ్చు. స్నాక్గా స్ట్రాబెర్రీస్ తినొచ్చు అని సూచిస్తున్నారు రష్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ థామస్ ఎం హాలండ్. మొక్కల ఆధారిత ఆహారాలు, తృణధాన్యాలు, లెజ్యూమ్స్, నట్స్, చికెన్ లేదా టర్కీ, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, ఫ్యాటీ ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి మెదడులోని నరాల వృద్ధిలో పనిచేస్తాయి. షుగర్, ప్రాసెస్ చేసిన ఆహారం, వెన్న, రెడ్ మీట్, సాల్ట్, చీజ్ ఫ్యాట్ ఆలోచనలను దెబ్బతీస్తాయి. పశ్చిమ దేశాల ఆహారంలో ఎక్కువగా ఉండే ఫ్యాట్, షుగర్ మెదడులో హిప్పోకాంపల్ మెమరీని దెబ్బతీస్తుందని వెల్లడైంది. చాలా సందర్భాల్లో మీ కండరాలకు మీ మెదడే యజమాని. మీరు బాల్ విసరాలన్నా, పియానో వాయించాలన్నా, సెరల్స్ ఉన్న బాక్సును తెరవాలన్నా అదే సూచనలు చేస్తుంది. కానీ కొత్త బ్రెయిన్ సెల్స్ కావాలనుకుంటే మాత్రం మీరు తప్పనిసరిగా వ్యాయామాన్ని ఆశ్రయించాల్సిందే. చాలా అధ్యయనాలు అదే విషయాన్ని సూచిస్తున్నాయి. మీరు వ్యాయామం చేసినప్పుడు మీ కండరాలు బాధ్యత తీసుకుంటాయి. మీరు బాగా చురుగ్గా పనిచేసినప్పుడు అవే మెదడుకు రసాయనకరమైన సంకేతాలను పంపుతాయి. మీరు ఎదగవలసిన సమయం వచ్చిందని చెబుతాయి. తాజాగా వెలువడిన ఓ అధ్యయనంలో శారీరక శ్రమ వల్ల మెదడుకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని వెల్లడైంది. దీనివల్ల కొత్త బ్రెయిన్ సెల్స్ పుడతాయి, వృద్ధి చెందుతాయి. అలాగే మెదడు కణాలకు ఆక్సిజన్, బ్లడ్ షుగర్ అందించే రక్తనాళాలు వృద్ధి చెందుతాయి. 2016లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ స్టడీ సంస్థ చేపట్టిన అధ్యయనంలో వారానికి 3 రోజుల పాటు థ్రెడ్మిల్పై పరిగెత్తిన వారిలో మెదడులో కొత్త కణాలు ఉత్పత్తి అయ్యేందుకు అవసరమైన రసాయనం ఎక్కువ విడుదలవుతుందని చెప్పారు. 4 నెలల పాటు దీనిని కొనసాగించిన వారు మెమరీ టెస్టుల్లోనూ ముందున్నారు. వ్యాయామం లేకుండా పిల్ల న్యూరాన్లు పెద్దవి కావు. ఇతర బ్రెయిన్ సెల్స్తో వేలాదిగా తమ కనెక్షన్లను పెంచుకోలేవు. వ్యాయామం ద్వారా పూర్తిగా ఉపయోగపడే యువ న్యూరాన్లను సృష్టించుకోగలుగుతారు అంటారు వెండీ సుజుకి. ఈ వ్యాయామాలు యుక్త వయసు వారిలో హిప్పోకాంపస్లో ఉండే కణాలను మరింతగా వృద్ధి చేస్తాయి. మెదడుపైన వయసు ప్రభావిత మార్పుల ప్రభావం కాగానే, అంటే 30ల్లో ఉన్నప్పుడు బ్రెయిన్ సెల్స్ ఎక్కువ కాలం సజీవంగా ఉండేందుకు, పాతవాటి స్థానంలో కొత్తవి ఏర్పడేందుకు దోహదం చేస్తాయి. అవి చాలా చైతన్యంగా ఉంటాయి, టీనేజర్లా వ్యవహరిస్తాయి. పాత కణాల కంటే భిన్నంగా కొత్త మెమరీ సర్క్యూట్లో భాగస్వామ్యం అవుతాయని చెబుతారు. 2019 బోస్టన్ యూనివర్సిటీ అధ్యయనంలో రోజు 7,500 అడుగులు అంతకంటే ఎక్కువ నడిచిన వాళ్లకు పెద్ద మెదడు ఉంటుంది. అది లేని వాళ్లతో పోలిస్తే బ్రెయిన్ ఏజింగ్ 1.4 నుంచి 2.2 సంవత్సరాలు తగ్గుతుంది. అలాగే ఇంట్లో చిన్న పనులు చేసేవాళ్ళు షాపింగ్, గార్డెనింగ్, కుక్కను నడవటానికి తీసుకెళ్లటం వంటివి కూడా ప్రభావం చూపుతాయి. మీరు కూడా కొత్తగా వ్యాయామం ప్రారంభించినప్పుడు మీలో కలిగే మార్పులను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. చాలా విషయాలు తేలిగ్గా గుర్తుకొస్తాయి. దాన్ని అంటిపెట్టుకుని ఉంటే డిమెన్షియా ముప్పు తగ్గుతుంది. మధ్య వయసులో ఫిట్గా ఉండే మహిళలు 80ల వరకు అదే స్థాయిలో ఉంటూ డిమెన్షియాను 9 ఏళ్ల పాటు వాయిదా వేయగలిగారని ఒక అధ్యయనం వెల్లడించింది. సాధారణంగా ఎవరికైనా 8 గంటల నిద్ర సరిపోతుంది. రోజు ఒకే సమయంలో నిద్రపోవాలి. రాత్రి సమయంలో తగినంత విశ్రాంతి పొంది ఉదయం మీ శరీరం పైన సహజమైన కాంతి ప్రసరించేలా చూసుకోండి అంటున్నారు బేలర్ యూనివర్సిటీ టెక్సాస్కి చెందిన బ్రెయిన్ సైంటిస్ట్ మైకేల్ స్కూలిన్. మీరు తగినంత నిద్రపోవటం వల్ల మెదడుకు కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు అని ఆయన చెబుతున్నారు. అలాగే 7:30-8 గంటలు నిద్రపోకుండా
5-6 గంటలు మాత్రమే నిద్రపోయే వారిలో క్షమాగుణం కూడా తగ్గిపోతుందని ఆయన చెప్పారు. నిద్రలేమి కారణంగా ఏకాగ్రత దెబ్బతినడం, సృజనాత్మకత తగ్గిపోవటం, ముఖ్యమైన విషయాలు గుర్తులేకపోవటం వంటి సమస్యలను గుర్తించారు. వాటి స్థాయి దాదాపు 50% తగ్గిపోయింది. సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీ చేపట్టిన అధ్యయనంలో కేవలం 16 నిమిషాల నిద్ర తగ్గిపోవటం అనేది వాళ్ల ఏకాగ్రతపై ప్రభావం చూపుతోందని గుర్తించారు. 2015 బ్రిటన్ యూనివర్సిటీ ఆఫ్ ఎగ్జిటర్ నిర్వహించిన మరో అధ్యయనంలో రాత్రి సమయంలో మంచి నిద్రపోవటం వల్ల వాళ్ళు జ్ఞాపకశక్తి సామర్థ్యం రెట్టింపవుతుందని గుర్తించారు. అంతకు ముందు రోజు నేర్చుకున్న కొత్త విషయాలన్నింటినీ వాళ్ళు సులభంగా నేర్చుకోగలిగారు. 2019లో బోస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు ఓ అధ్యయనం నిమిత్తం 13 మందిని ఎంపిక చేసుకున్నారు. వాళ్ళందర్నీ వైర్లు ఉన్న టోపీని ధరించమని కోరారు. రాత్రి వాళ్ళు నిద్రపోతున్న సమయంలో మెదడులో చోటు చేసుకునే పరిణామాలను ఎంఆర్ఐ మెషిన్ ద్వారా అధ్యయనం చేశారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు బ్రెయిన్ వేవ్స్ వేగం మందగించటం, బ్లడ్ లెవెల్స్ తగ్గిపోవటాన్ని గుర్తించారు. రోజువారీ ఆలోచనల వల్ల ఏర్పడిన టాక్సిన్లు కూడా శుభ్రపడతాయని తెలుసుకున్నారు. మీ ఆలోచనలను మెరుగుపరుస్తాం, జ్ఞాపక శక్తిని అభివృద్ధి చేస్తాం, మీ మతిమరుపును తొలగిస్తాం అని చెబుతోంది బ్రెయిన్ ట్రైనింగ్ ఇండస్ట్రీ. ప్రపంచవ్యాప్తంగా 1.9 బిలియన్ల వ్యాపారం దీని చుట్టూ సాగుతోంది. ఈ బ్రెయిన్ గేమ్స్ పనిచేస్తాయా లేదా అనేది ఆసక్తిపైన ఆధారపడుతుంది. మీరు బ్రెయిన్ గేమ్స్ పైన ఆసక్తి ఉన్నవారైతే అది ప్రయోజనం కలిగిస్తుంది. మెదడులో ముందుగా ఫీల్ గుడ్ రసాయనం డోపమైన్ విడుదలైతే అప్పుడు మెదడులో కొత్త సెల్స్ పుట్టుకొస్తాయి అంటున్నారు న్యూరో సైంటిస్ట్ డాక్టర్ విలియం షంకేల్. కాలిఫోర్నియా న్యూపోర్ట్ బీచ్లోని పికప్ ఫ్యామ్లో న్యూరో సైంటిస్ట్ ఇన్స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్గా ఆయన ఉన్నారు. ఆయన ఇలా చెబుతున్నారు: మీ మెదడు శక్తివంతం అవుతుందని ఇష్టం లేని పనులు చేయకండి. మీరు బాగా ప్రేమించే వాటిని ఎంచుకోండి. దానిని ఆచరిస్తూ నేర్చుకుంటూ ఉండండి. మీరు ప్రయోజనం పొందాలంటే దానిపైన మీకు బాగా అభిరుచి ఉండాలి. ఇలా మెదడును చురుగ్గా ఉంచుకోవటం వల్ల కొంతకాలానికి మీ ఆలోచనలు, జ్ఞాపకాలు క్షీణించే ప్రభావం తగ్గుతుంది. అది కాగ్నిటివ్ రిజర్వ్లను ఏర్పరచుకోగలుగుతుంది. శారీరకంగా అల్జీమర్, డిమెన్షియా వంటి వ్యాధులు సోకే పరిస్థితి ఉన్నా మెదడు దానిని ఎదుర్కోగలిగే శక్తిని సంతరించుకుంటుంది. అందుకే మీకు ఇష్టమైన పనులు తలెత్తుకోండి. దాదాపు 1000 మంది వృద్ధులపైన చేపట్టిన ఒక అధ్యయనంలో పేక, బింగో, చెస్ లాంటివి వారానికి కొన్నిసార్లు ఆడినా కూడా దానివల్ల ప్రయోజనం ఉంటుందని స్పష్టమైంది. మయో క్లినిక్ చేపట్టిన ఒక అధ్యయనంలో 4 ఏళ్ల పాటు వ్యక్తులు రాయటం, పెయింటింగ్ వంటి కళలు చేపట్టినా, కుట్టుపని, వడ్రంగి పని లాంటివి చేసినా 45 నుంచి 73% తక్కువగా మెదడు బలహీనపడుతుందని తేలింది. ఒకసారి ఒక అంశంపైనే దృష్టి పెట్టాలి. ఒక పని మీద నుంచి ఇంకో పని మీదకు తరచూ మళ్ళుతూ దృష్టిని వేర్వేరు పనుల మీద పెట్టడం మెదడుపైన ప్రభావం చూపుతుంది. హిప్పోకాంపస్లోని ఆలోచన వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే ఒక విషయంపైన దృష్టి పెట్టి లోతుగా వెళ్ళాలి. అది మెదడు నిర్మాణాన్ని మారుస్తుంది. మెదడు మరింత ప్రయోజనకరంగా పనిచేసేలా చేస్తుంది. ధ్యానం, యోగా వల్ల ప్రశాంతత అలవడుతుంది. ధ్యానం వల్ల మెదడులో జ్ఞాపక శక్తి, ఆలోచనలకు సంబంధించిన భాగాలతో సంబంధం ఉండి ఒత్తిడి కలిగించే సర్క్యూట్లకు ప్రశాంతత చేకూరుతుంది. బ్రెయిన్ ప్లాస్టిసిటీకి యోగా ఉపయోగపడుతుందని యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ చేపట్టిన అధ్యయనంలో తేలింది. ఒత్తిడి వల్ల కార్టిజాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. అది మెదడు జ్ఞాపక శక్తిని దెబ్బతీస్తుంది. పాత విషయాలు ఒక పట్టాన గుర్తుకు రావు. రోజువారీ కనీసం 20 నిమిషాల పాటు యోగా చేస్తే చాలు. దానివల్ల మెదడు చురుకుదనాన్ని సంతరించుకుంటుంది. ఈ విధంగా చేస్తున్నవారు మెమరీ టెస్టుల్లో వేగాన్ని, ఖచ్చితత్వాన్ని ప్రదర్శించగలిగారని 2012 సంవత్సరంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. రోజు హఠయోగం చేసే వాళ్లలో హిప్పోకాంపస్ పెద్దగా అవుతుంది. అలాగే భావోద్వేగాలకు కారణమయ్యే ఎమిగ్డాలా, ప్రణాళికలు, నిర్ణయాలు చేయటానికి ఉపకరించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ కూడా. యోగా వల్ల మెదడులో కలిగే ప్రభావానికి అందులో వ్యాయామాలు,
ఒత్తిడి తగ్గించే అంశాలు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రశాంతంగా కూర్చుని శ్వాసిస్తూ మీరు బ్రెయిన్ ప్లాస్టిసిటీ ప్రయోజనాలను సులభంగా పొందేయవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈరోజు మనం బ్రెయిన్ పవర్ను ఎలా పెంచుకోవచ్చో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.